ఎంతో మంది అవ్వాతాతలకు వాలంటీర్లు బిడ్డలని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ మండలం రఘునాథ్ రిసార్ట్స్ లోని తమ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవస్థలో చెడు ఎంత ఉంటుందో మంచి కూడా అంతే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. వాలంటీర్స్ ను రాజీనామా చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఒత్తిళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోసం వాలంటీర్లను బలిపశువులు చేస్తున్నారు. కేవలం 2 నెలలు మాత్రమే వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎలక్షన్ కమిషన్ న్యాయస్థానాన్ని కోరింది. రాజీనామాలు చేయించాలి, ఉద్యోగాలు పోగొట్టాలనే ఉద్దేశం మాత్రం కాదని పులివర్తి సుధారెడ్డి స్పష్టం చేశారు. కేవలం వాలంటీర్ల ద్వారా ఓటర్లను బెదిరించో బుజ్జగించో ఓట్లు వేయించుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ బిఎడ్ చదివిన వాళ్ళు కూడా కుటుంబానికి తోడుగా ఉండేందుకు 5,000కే విధుల్లో చేరారని అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు మాటలు విని రాజీనామా చేయవద్దని హితవు పలికారు. 5,000 రూపాయల జీతమైన అధికార పార్టీలో ఉన్నారు కాబట్టే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల కంటే గౌరవం దక్కుతోందని అన్నారు. వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 జీతంతో పాటు గౌరవం ఇస్తుందని భరోసా ఇచ్చారు. దయచేసి వాలంటీర్లు రాజీనామా చేయవద్దని పులివర్తి కుటుంబం కోరుకుంటోందని అన్నారు. ఎన్నికల అధికారులు చంద్రగిరి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 6,000 గుర్తించారని తెలిసిన పులివర్తి సుధారెడ్డి వాటన్నింటినీ గంపగుత్తుగా తన ఖాతాలో వేసుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాలం ఎప్పుడు ఒకలా ఉండదు, వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది అని అనుకున్నారు వాళ్ళు. కానీ మిమ్మల్ని 5 సంవత్సరాలు మీకు జీతాలు ఇచ్చి ఈ ఎలక్షన్కి ఉపయోగపడతారని 5 సంవత్సరాలు మీకు శాలరీస్ ఇచ్చి తీసుకుని వచ్చారు. అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో ఏ పర్పస్ కోసం అయితే వాళ్ళు మన 5 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారో, శాలరీస్ ఇస్తూ వచ్చారో, మెచ్చుకుంటూ వచ్చారో, ఆ పర్పస్ ఈరోజు సర్వ్ కాలేకపోతుంది. ఇది వాస్తవం. కోర్టుకు వెళ్ళింది వాస్తవం. మీరు 2 months మాత్రమే ఈ పనులకు దూరంగా ఉండాలని చెప్పింది వాస్తవం. కానీ మిమ్మల్ని రిజైన్ చేయించేసేయాలి, మీ ఉద్యోగాలు పోగొట్టాలి అలాంటివి లేదు. మిమ్మల్ని రిజైన్ చేయమంటున్నది మీ పార్టీ. కానీ స్టార్టింగ్ అప్పుడు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చుకుంటామన్నట్టు అది నిజమే కావచ్చు. కానీ కాలక్రమేణా ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఈ 2 years పర్సనల్గా చాలామందిని కలిసాను. అందులో ఇంజనీరింగ్స్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసినారు, ఆఖరికి బిఎడ్ అలా టీచర్ కోసం చేసిన వాళ్ళు కూడా ఏదో రకంగా నా కుటుంబానికి నేను తోడుగా ఉంటానని ఆ 5,000 రూపాయలకి జాబ్స్ చేస్తూ వచ్చారు మీరందరూ. సో ఇట్స్ ట్రూ, మీ దగ్గర అన్ని డేటా ఉంది, అది తప్పు కాదు. అంతకుముందు మా పార్టీలో కూడా సేవలు చేసేవాళ్ళం, సేవా మిత్రులని, వాహన మిత్రులని ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ మీద భారీగా ఎందుకు ఈ ప్రచారం జరిగిపోయింది అంటే మీ పాలకులు అంటే పొలిటీషియన్స్ చేసిన తప్పులకి మీరు బలైపోయినారు ఈరోజు.